ద హంట్ ద రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ అనే సోనీ లివ్ వెబ్ సిరీస్ ఇది జులై 4, 2025న రిలీజే 5 రోజులలోనే చాలా ఇంటెన్స్ డిబేట్కి దారి తీసింది. ఎందుకంటే ఇది ఏ కథ అనేది కాదు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత విషాదమైన, రాజకీయంగా షాకింగ్ జరిగిన ఘటన ఆధారంగా తీసిన క్రైమ్ డ్రామా, అదే రాజీవ్ గాంధీ హత్య కేసు. ఈ కథను దర్శకుడు నాగేశ్ కుకునోర్ ఎంతో శ్రద్ధగా, ఎమోషన్తో, నిజాయితీతో తెరకెక్కించాడు. ఈ సిరీస్కి స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే ఇది ఫిక్షన్ కాదు. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా, అసలు సిసలైన సీబీఐ ఐజీ డాక్టర్ కార్తికేయన్ ఆపరేషన్ని ఆధారంగా తీసుకుని రూపొందించారు. ఈ పాత్రను అమిత్ సేల్ పోషించగా, ఆయన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఈ సిరీస్కు బ్యాక్బోన్లా నిలిచింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తుండగానే నిజంగా 1991లోకి వెళ్లిపోతారు. ఫర్ ల్యాండ్ లైన్స్, నో మొబైల్ ఫోన్స్, టైప్ రైటర్స్, రా ఫైల్స్, నో ఇంటర్నెట్. ఇట్స్ అ టోటలీ ఇమర్సివ్ పీరియడ్ రిక్రియేషన్. ఈ సిరీస్లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్కి ఒక రాజకీయ కుట్ర, ఒక్కో ఎపిసోడ్కి ఒక సస్పెన్స్ఫుల్ ట్రైల్ ఉంది. దర్శకుడు మిమ్మల్ని మొదటి సీన్ నుంచే హుక్ చేస్తాడు. ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఈ కథలో సందేహాలు, పథకాలు, ప్లాన్లు అన్నీ బహిరంగంగా కాకుండా బయటికి కనిపించని ఆత్మకథలుగా ఉంటాయి. అమిత్ సేల్ పోషించిన కార్తికేయన్ క్యారెక్టర్ చాలా కంపోజ్డ్, కామ్ అండ్ ఇంటెలిజెంట్గా డిజైన్ చేయబడింది. ఆయన పనితీరులో ఆ ఆత్మవిశ్వాసం, ఆ క్రైమ్ అనాలిసిస్ టెక్నిక్ సీరియస్గా ఎంగేజ్ చేస్తుంది. అలాగే సపోర్టింగ్ యాక్టర్స్గా సాహిల్ వేద్, బగావథీ పెరుమల్, విద్యుత్ గార్గి లాంటి వారు కూడా చాలా ఆథెంటిక్గా పర్ఫామ్ చేశారు. ఈ కేసులో ప్రధానంగా కేంద్రబిందువుగా ఉండేది ఎల్టీటీఈ టెర్రరిస్ట్ లీడర్ శివరాసన్. అతని పాత్రలో షఫీక్ ముస్తఫా లిటరలీ హాంటింగ్ లెవెల్లో కనిపించాడు. కొన్ని సీన్స్ అతని ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు మైనస్ పాయింట్స్ వైపు వస్తే, కొన్ని చోట్ల, ముఖ్యంగా చివరి 2 ఎపిసోడ్స్లో స్క్రీన్ ప్లే కొద్దిగా స్లో అయినట్టు అనిపించొచ్చు. మరియు సీబీఐ వాళ్ల పర్సనల్ ఎమోషన్స్ మీద ఫోకస్ తక్కువగా ఉండడం వల్ల కొన్ని క్యారెక్టర్స్ ఒదిగిపోయినట్టు అనిపించవచ్చు. ఇంకా ఒక విషయం, డాక్యుమెంటరీ స్టైల్కు అలవాటైన వాళ్ళకి ఇది ఎక్కువ డ్రామాటైజ్డ్ అనిపించొచ్చు. కానీ ఇది డ్రామా కాదు. ఇట్స్ అ రిటెలింగ్ ఆఫ్ అ ట్రూ స్టోరీ విత్ ఇంటెన్స్ సినిమాటిక్ స్టైల్. సిరీస్ని ఎండింగ్కి తీసుకెళ్లే విధానం చాలా మచ్యూర్గాను, రియలిస్టిక్ గాను ఉంటుంది. అంతలోనే సస్పెన్స్ను, ఎమోషనల్ బర్డెన్ను నైస్లీ బ్యాలెన్స్ చేశారు. ప్రత్యేకంగా అభినందించదగిన విషయం, ఇందులో సెన్సేషనల్ డెడ్ బాడీ సీన్స్, బాంబ్ బ్లాస్ట్ విజువల్స్, అన్నెసెసరీ ప్యాట్రియోటిజం ఏదీ చూపించలేదు. అంతా గ్రౌండెడ్, ఎమోషనలీ సటిల్గా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ద సే ఒక ఎంగేజింగ్, మచ్యూర్ అండ్ ఎమోషనలీ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఇది పొలిటికల్ హిస్టరీలో నిజంగా ఆసక్తి ఉన్నవాళ్లకి ఒక మస్ట్ వాచ్. మీరు హిస్టరీకి ప్యాషన్ ఉన్నవారైనా, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్కి అభిమానైనా ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్ వర్డిక్ట్కి వత్తే, ఇది సెన్సేషనల్గా కాకుండా రెస్పాన్సిబుల్గా చెప్పిన ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. సినిమాలా కాకుండా, డాక్యుమెంటరీలా కాకుండా, అసలైన మిడిల్ గ్రౌండ్ మీద ఆనెస్ట్ అటెంప్ట్. వాచ్ ఇఫ్ యూ లవ్ పొలిటికల్ థ్రిల్లర్స్, సీబీఐ ప్రొసీజరల్స్, ట్రూ క్రైమ్, హిస్టారికల్ రీక్రియేషన్స్. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.